హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంటర్వ్యూ గురించి భయపడుతున్నారా? ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వీడియో కంప్లీట్‌గా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకైతే మంచి 5 యూజ్‌ఫుల్ టిప్స్ అయితే చెప్తాను. వాటిని యూజ్ చేసి మీరైతే ఇంటర్వ్యూ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు గైస్. ఈ టిప్స్‌ని ఫాలో అయితే గనుక మీరైతే ఇంటర్వ్యూకి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఆ టిప్స్ ఏంటి? ఎలా మీరైతే వర్కౌట్ చేయాలో అయితే కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. టిప్ నంబర్ 1, అవాయిడ్ జీన్స్. మీరైతే ఇంటర్వ్యూలో ఫార్మల్ అటైర్స్ అయితే యూజ్ చేయండి గైస్. జీన్స్ అదేవిధంగా క్యాజువల్ డ్రెస్సింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఫార్మల్ అటైర్స్ వల్ల మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఫర్ ఆల్ టైమ్ కాబట్టి వీటి వల్ల అయితే జాబ్ ఇస్తారనేది కాదు, బట్ మంచి ప్రెజెంటబుల్ లుక్ అయితే ఉంటుందని గైస్. అదేవిధంగా మీరు జాబ్ ప్రొఫైల్‌కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇంటర్వ్యూలో అయితే మంచి ఒపీనియన్‌కి అయితే వస్తాడు. టిప్ నంబర్ 2, నోయింగ్ అబౌట్ ద కంపెనీ. అంటే మీరు కంపెనీ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ చేశారని కాకుండా కంపెనీ ఎలాంటి డెలివరబుల్ చేస్తుంది, అంటే ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తుంది అని అయితే తెలుసుకోవాలి. కంపెనీ ప్రజెంట్ ప్రాఫిట్స్ ఏంటి, ప్రజెంట్ లాస్ ఏంటి, ఎలాంటి క్లయింట్ని డీల్ చేస్తున్నారు, ఇలాంటివి అయితే మీరైతే కంపెనీ గురించి జాబ్ ప్రొఫైల్కి అప్లై చేసే ముందు అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది గైస్. అప్పుడే కదా మీరైతే ఇంటర్వ్యూలో అయితే కాన్ఫిడెంట్గా అయితే ఇంటర్వ్యూతో అయితే మాట్లాడచ్చు. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి గైస్ ఖచ్చితంగా. Tip number 3, prepare for some logic questions. Questions as tell me about yourself, what are your biggest strength, what are your biggest weakness, why did you decided to apply for this role, why should we hire you, what are your salary expectations. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఇందులో మేజర్గా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అయితే జనరల్గా అయితే అడిగే క్వశ్చన్. దానికోసం అయితే మీరు మంచి కాన్ఫిడెన్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి అయితే మీ కంప్లీట్ డీటెయిల్స్, అదేవిధంగా మీరు డిగ్రీలో ఎలాంటి ప్రాజెక్ట్ అయితే చేశారో, ఎలా డీల్ చేశారో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది గైస్. ఈ విషయంలో అయితే కాన్ఫిడెన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. డైరెక్ట్గా ఆన్సర్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్ అని అయితే అడుగుతారు మేజర్గా. దానికోసం అయితే మీరు జెన్యున్గా అయితే ఆన్సర్ చేయండి. అదేవిధంగా మీకు తెలిస్తే అదే ఆన్సర్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. మీ స్కిల్స్, ఎలాంటి స్కిల్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో అవి అయితే చెప్పండి. మీరు ఏది చెప్పినా సరే కాన్ఫిడెంట్గా అయితే ఉండండి గైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అయితే వాట్ ఈస్ యువర్ వీక్నెస్ అనేది అడుగుతారు. దీనికైతే మీరైతే క్లియర్ కట్గా మీ వీక్నెస్ ఏంటో అదైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి గైస్. అంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవుతారా, లేకపోతే టీమ్ మెంబర్గా మీరైతే రోల్ చేయలేరా, లేదా కమ్యూనికేషన్లో వీక్ ఉన్నారా, ఇలాంటివి ఏమైనా ఉంటే అయితే క్లియర్ కట్గా జెన్యున్గా అయితే ఉండండి గైస్. ఏది ఉంటే అదైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. అప్పుడే మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై షుడ్ వి హైర్ యూ. కోసం మీరైతే మీరు ఆ రోల్కి ఎలా ఫిట్ అవుతారు, మీ స్కిల్స్ ఏంటి, మీ అట్రిబ్యూట్స్ ఏంటి, వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరైతే కంప్లీట్గా అయితే మాట్లాడాల్సి ఉంటుంది గైస్. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది క్వశ్చన్ అడుగుతారు. ఇదైతే కామన్ క్వశ్చన్ గైస్. మీకైతే ఆ రోల్లో మంచి స్కిల్స్ ఉంటే కనుక, మీరు ఫిట్ అవుతారు అనుకుంటే కనుక హై శాలరీస్ అయితే డిమాండ్ అయితే చేయొచ్చు. అయితే మీకు నమ్మకంతో అయితే అడగండి. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా అయితే మంచి శాలరీస్ అయితే డిమాండ్ చేయండి గైస్. ఫోర్త్ టిప్ వచ్చేసి అయితే డోంట్ టాక్ టూ మచ్. ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఏదైతే మాట్లాడకూడదు, వారు మిమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం అయితే ఆన్సర్ చేయండి. అనవసరంగా అయితే మాత్రం అస్సలు మాట్లాడకుండా ఉండండి గైస్. ఎందుకంటే ఈ విధంగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే ఎవరు చేయండి, అంటే ఓవర్ యాక్షన్ లాంటివి అయితే అస్సలు చేయకండి. తెలిసిన ఆన్సర్ అయినా సరే కానీ నీట్గా అయితే ప్రొఫెషనల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదంటే మీ పైన ఇంటర్వ్యూయర్కి అయితే బ్యాడ్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. తర్వాత మీరు ఎంత డిసప్పాయింట్మెంట్ అయినా కూడా ఛాన్స్ అయితే మళ్ళీ రాదు గైస్. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అయితే అస్సలు చేయకండి గైస్. ఫిఫ్త్ టిప్ వచ్చేసి మెయింటైన్ గుడ్ బాడీ లాంగ్వేజ్ ఉంది. మీ పైన మీకైతే నమ్మకం అయితే ఉండాలి. మిమ్మల్ని మీరైతే నమ్మాలి గైస్. ఇంటర్వ్యూయర్ ముందున్నప్పుడైతే మీరైతే ఏ ఆన్సర్ చేసినా కూడా ప్రొఫెషనల్గా అదే విధంగా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్గా అయితే చెప్పండి. మీకు తెలిసిన ఆన్సర్ రాంగ్ అయినా సరే అదైతే ఫుల్ 100% ఆఫ్ కాన్ఫిడెంట్తో అయితే మీరైతే కన్వే చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇంటర్వ్యూ దృష్టిలో అయితే మీకైతే మంచి ఒపీనియన్ అయితే కలుగుతుంది గైస్. లాస్ట్ అండ్ బోనస్ పాయింట్ వచ్చేసి బీ హానెస్ట్. ఇంటర్వ్యూవర్తో అయితే మీరైతే హానెస్ట్గా ఉండాలి. ఎప్పుడు ఉండాలి, ఎందుకు ఉండాలి అని అడిగితే కనుక మీ ప్రాజెక్ట్స్ గురించి కానీ, మీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా నెగిటివ్స్ ఉంటే కనుక అయితే మీరైతే ఉన్నది ఉన్నట్టుగా అయితే ఫ్రాంక్గా అయితే చెప్పండి. ఫర్దర్గా ఇంటర్వ్యూర్కి అయితే ఒక ఒపీనియన్ ఉంటుంది. తన దగ్గర నెగిటివ్స్ ఉన్నా కానీ అయితే నాకైతే హానెస్ట్గా ఉన్నాడని వాళ్ళకైతే ఒక మంచి ఒపీనియన్ ఉండి అది కూడా ప్లస్ పాయింట్గా అయితే మారే ఛాన్స్ అయితే ఉంటుంది గ్యాస్. ఇదైతే చూసుకోండి. మేజర్ టిప్స్ అయితే ఫాలో అవ్వండి గ్యాస్. ఇవైతే మీకైతే చాలా యూస్ఫుల్ అవుతారు. మీరు తొందరగా అయితే హైర్ కావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది గ్యాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.